పనుల్లో జరిగిన అక్రమాలపై అయితే మాత్రం నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ విధంగా ఈ అక్రమాలను అరికట్టడానికి ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ విధంగా ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ దుర్మార్గాలను ఎండగడతాం. అంతిమంగా నిరుద్యోగ యువత ఉద్యోగ వేటలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని ఖచ్చితంగా వారిని హక్కున చేర్చుకొని కావాల్సినటువంటి చేయూతనిచ్చి లీగల్ బ్యాటిల్ చేసేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుందని చెప్పడం కోసమే వాళ్ళ పిలుపు మేరకు అఖిలపక్ష సమావేశానికి మేము హాజరు కావడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ మాకంటే ఎక్కువగా వారే సఫరర్స్, వారికే అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళొకసారి చర్చిస్తాం. సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ కానీ లేదంటే హైకోర్టులో జరగాల్సినటువంటి ప్రాసెస్ని కానీ వీటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి చేయూతను ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామనేది మరొకసారి తెలియజేస్తాం. అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారని గ్రూప్ 1లో జరిగిన దాంట్లో ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మాత్రం కొన్ని విమర్శల ఆరోపణలు. మనమంతా భారతీయులము. ఆంధ్ర తెలంగాణ అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా కూడా ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలుసుందామనే నినాదం తెలంగాణ సమాజం ఇచ్చింది. దాని ప్రకారమే ఐక్యతతోనూ ముందుకు పోతా ఉన్నాం. కానీ ప్రాసెస్ ప్రకారంగా జరగాల్సిన నియామకాల విషయంలో రిజర్వేషన్స్ ఎవరికి దక్కాలి, ఎవరికి దక్కకూడదు అనేది నిరుద్యోగులకు ఉన్నటువంటి హక్కు ప్రకారం వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళకు సంబంధించి నిజంగా ఎక్కడైనా టీజీపీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా కనుక ఈ నియామకాలు జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకి ఇచ్చింది. కాబట్టి దాని విషయంలో ఒకవేళ ఎవరైనా కాంట్రవర్సీ సృష్టించి ఇది ఆంధ్ర తెలంగాణ అనే అంశం కింద మార్చే ప్రయత్నం చేసినా వీరందరూ కూడా భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించేటువంటి ఒక ఎఫిషియన్సీ, తెలివితేటలు, చదువు సంధ్య కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ హక్కులను కాపాడే విషయంలో అవకతవకలు అది ఆంధ్ర వాళ్ళే కాదు, భారతదేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఎవరైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే ఈ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకుని రాసి ఉంటే వారి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగం ఇస్తే సరిపోయింది, పర్వాలేదు. కానీ భిన్నంగా కనుక ఉద్యోగం ఇచ్చి ఉంటే అది ప్రాంతం వారైనా ప్రాంతీయేతరులైనా న్యాయం కోసమే పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర తెలంగాణ అంశంగా మలిచే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దని నేను భావిస్తాను. అంటే పార్టీలకు అతీతంగా రమ్మని పిలుపునిచ్చారు మీరు, అంటే ఆ పిలుపుని అందుకుని పార్టీలకు అతీతంగా వస్తారంటారా? నేను కాదు, మా తమ్ముళ్ళు, మా మిత్రులు ఇచ్చిండ్రు ఈ పిలుపు. బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకులుగా, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మేము వస్తామని చెప్పడం జరిగింది. ఈరోజే కాదు, వారు సంతృప్తి పడే వరకు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు మేము వారికి అండగా ఉంటాం.